मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మేము మీ ఊర్లో తిరునాళ్ళ చూడడానికి వచ్చాం. తిరునాళ్ళ రేపే కదా, మరెందుకు ఈ రోజు డాన్స్ ఆడుతున్నారు? పిల్లలు, మా కుటుంబ సభ్యులకి డాన్స్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ అవసరం లేదు. మా ఇంట్లో రొట్టెలు చేసేటప్పుడు కూడా మేము జాలీగా డాన్స్ చేస్తూనే ఉంటాము. అరే, మాకు ట్రాక్టర్ సౌండ్ ఉంటే చాలు, ఆ సౌండ్ కి మేము డాన్స్ చేస్తాం. వీళ్ళ తాతయ్య కాలంలోనే బాగా డాన్సులాడాం. బాగా మోగించాలి. బామ్మ, ఇలాంటి డాన్స్ లేకండి, అక్కడ ఇక్కడ బెణుకుతుందేమో. మనం సంబరం చేసుకుందాం. అందరూ రండి, ఇదే ర్యాపర్ చూడండి. ఇది మనం చేసుకునే సంబరం, మనం కూడా చేసుకుందాం. స్వీటీ, మిర్చి, చంకి బన్నీ బయటికి ఆడుకోండి, లేకపోతే ఊరుకొని అర్థమైందా? సారీ బాబు. పర్వాలేదు, వదినా వదిలేయి. ఇటుపక్క లస్సీ, ఇటుపక్క లడ్డూలు ఉన్నాయి చూడండి. పిల్లలు, వీళ్ళందరూ నా బంధువులు చూడండి. అరే, పంజాబే మా ఊరు. నువ్వు చెప్పు, వీళ్ళందరూ ఎవరు? ఈ హనీ బనీ జోర్దార్ పప్పెట్ నా ఫ్రెండ్స్. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ ఇలాగే కవితలు చెప్తారా? మేము వారం రోజులైనా సరే ఏం భోజనం చేయకుండా ఉంటాం, కానీ మేము కవితలు చెప్పకుండా ఉండలేము. లెట్ మీ ఇంట్రడ్యూస్. ఈయన మా తాతగారు, ఈవిడ మా బామ్మగారు, ఈయన మా బాబాయ్, తను మా వదిన, తను మా అన్న కొడుకు, తను మా అన్న కూతురు, ఇక తను. అది సరే, ఇంతకి నువ్వెవరో చెప్పు. నేను కూడా బంధువునే. తిరణాల కోసం ఎంత దూరం వచ్చానండి. అరే, అలా మాట్లాడుతూ ఉండకు. వచ్చిన అతిథులందరికీ నువ్వు రూము చూపించు. మరొక విషయం, రాత్రులు వేసుకునే దుస్తులు ఇప్పుడు వేసుకోవద్దు. భలే భలే. అరే, ఆట పాట వేడుకలన్నీ మనకే కావాలిగా. బంగడ ఆడడానికి వచ్చారండి బంధువులందరూ. అరే, వాళ్ళందరూ డాన్స్ చేసి ఎంజాయ్ చెయ్యండి. మీరు పదండి, రూముకి వెళదాం. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు, మీరు మోమాట పడకండి, అర్థమైందా? ఏ కావాలన్నా వెళ్ళి తీసుకుని తినండి. అక్కడ అందరూ పాడుతున్నారా లేదా కవిత్వాలు చెప్తున్నారా? భలే కామెడీ ఫ్యామిలీలా ఉంది. ఎనీ డౌట్స్? అలాగా, అందరూ కామెడీ కుటుంబమా? అయితే కన్నా సార్ ఫ్యామిలీ ఎక్కడుంది? అలసిపోతే తాగాలి చల్ల చల్లగా లస్సీ. అలసిపోతే చల్ల చల్లగా తాగాలండి లస్సీ. బంగడా ఆడే శక్తి కావాలంటే తాగండి లస్సీలు. హాయ్ హాయ్, తాగండి. మీరు కవితలు చెప్తారా? అరే, మా కుటుంబానికి చెందిన వాళ్ళ అందరం కథలు చెప్తాము. ఎలా ఉంది? మొత్తం తీసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. కడుపు నిండిపోయింది, ఇక నిలబడి తినాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్స్? ఒక విషయం మర్చిపోకండి, నేనే ఈ ఇంటికి వద్దండి. అతిథులు కదా మీరు, లస్సీలు తాగండి. ఎందుకు మించి మేము తాగలేము. పట్టే లాగి పెట్టి కొడతాను, సరేనా? వద్దు వద్దు, మీరు మమ్మల్ని కొట్టొద్దు ప్లీజ్, మేమే దాన్ని తాగేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు నా కడుపు లస్సీ వేసే కొండలా ఉంది. 3 గ్లాసులు లస్సీ తాగలికి ఈ విధంగా అయిపోయాను. కాబట్టి 3 సంవత్సరాల వరకు నేను లస్సీనే తాగను, అర్థమైందా? పప్పెట్, నువ్వు 4 ఏళ్ళ లస్సీయే తాగవు. ఎందుకలా? అటు చూడు. కడుపులో ఉంటుంది ఆకలి, అందుకు తాగండి లస్సీ. బంగారు పిల్లలు, మీ అందరి కోసమే నేను లస్సీ తీసుకొచ్చాను.
బామ్మా మేము ఆల్రెడీ 3 గ్లాసులు లస్సీ తాగేశాం. ఇంతకు మించి మేము తాగలేము ప్లీజ్. అరే ఏంటయ్యా, నా మొగుడున్నాడు కదా, ఆయన రోజుకు కనీసం 10 గ్లాసులైనా లస్సీ ఇష్టపడి తాగుతారు. మేమంతా తాగలేము, మమ్మల్ని వదిలేయండి. సరే పిల్లలు, ఈ కాలంలో మేం చెప్తే ఎవరు వింటారు? నా ప్రేమను మీరు అర్థం చేసుకోనంటున్నారు. ప్లీజ్ అలా అనుకోవద్దు బామ్మ, మేము తప్పకుండా తాగుతాం, అంతే కదా ఫ్రెండ్స్? చాలా ప్రేమగల పిల్లలు మీరు. అతిథులకు ఉండకూడదు ఎప్పటికీ ఆకలి. పిల్లలు మీరు తాగుతారా ఇంకో గ్లాసు లస్సీ? అరే ఎందుకని ఇలా అరుస్తున్నారు? ఉత్సవం కోసం మీరు వచ్చారు. సరే వదిలేయండి, రేపు చూడండి ఇక్కడ ఎంత బాగా అదరగొడతారు. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉన్న వాటిని దొంగిలించి ఈ ఊరొదిలి పారిపోదాం. వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉండే ఈ వేళలో వీళ్ళని మోసం చేసి ఇక్కడి నుంచి సామాన్లు తీసుకుని వెళ్ళిపోదాం. అరే రే పిల్లలు అలా పరిగెత్తకండి, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి. అల్లరి చేశారో కాళ్ళు కొడతాను. అరే మన బంధువులందరూ వచ్చేసారు, నీ ఫ్రెండ్స్ అందరూ రాలేదా? కనిపించలేదు. వాళ్ళు రావడానికి తయారవుతున్నారు. నా లాకెట్ కనిపించట్లేదు. హనీ లాకెట్ కనిపించట్లేదు, ఎవరు దాన్ని దొంగిలించారు? అరే మాట్లాడకు, మా ఊర్లో అలాంటివి ఏవి జరగవో. ఖచ్చితంగా మీ లాకెట్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. తినగా రూముకి వెళ్ళి వెతికి చూడండి. ఇంతవరకు మా ఇంట్లో ఏ వస్తువు దొంగిలించబడలేదు. బామా ముత్యాలతో చేసిన నా టాప్ ఒకటి కనపట్టలేదు, చూసారా? నా టేబుల్ మీదే ఉంది. బామా టాప్ టేబుల్ మీద లేదు. అది కూడా పోయిందా? నాకెందుకో డౌట్ గానే ఉంది. నా లాకెట్ ఎలాగైనా కనిపెట్టి తీసుకురండి. డబ్బు కనిపించట్లేదు. నా స్పీకర్ కూడా దొంగిలించారు. అన్ని చోట్ల వెతికి చూశాను. అలమారలో లేదు, టేబుల్ మీద లేదు, ఎక్కడుందో ఏంటో తెలీదు. ఓ ఓ ఓ ఓ యా, ఇన్ని వస్తువులు ఎలా ఒకేసారి కనిపించకుండా పోతాయి? తప్పకుండా ఎవరో ఒకళ్ళు దొంగిలించారు. మ్యూజిక్ లేకుండా పాట, మా ఇంట్లోనే దొంగతనమా? స్పీకరు పోయింది, టాప్స్ పోయింది. ఆ దొంగోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపెట్టండి. అదేలాంటి మీలో ఒక దొంగ ఉంటాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఎలా ఉంటాడు? ఒకవేళ ఉంటే కనిపెట్టాల్సిందే. తను చెప్పే కవిత అసలు ఏమీ బాగాలేదు. ఏవయ్యా, ఏ నీ కవితలో ఒక ప్రాస ఉండడం లేదు. మన పేరు చెడగొట్టేలా ఉన్నావే. వీడు మెట్టు కొడుకు కదా, కవితలు ఎందుకు వస్తాయి? కాదు కాదు, వీడు నా తమ్ముడు కాదు, మా వదిన వాళ్ళు తమ్ముడు అనుకున్నాను. ఏంటి అలా చెప్తున్నారు? నాకు తమ్ముడు ఎవరు లేరు. వీడు మన చిన్న మామయ్యకి చెల్లెలు కొడుకు అని కదా చెప్పాడు. అరే నాతో బంటి ఫ్రెండ్ అని చెప్పాడే. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? నువ్వెవడమో నాకు తెలీదు, నా మొగుడికి ఫ్రెండ్ అని చెప్తూ తిరుగుతావా? అతనేమి మీ చుట్టం కాదు, అతనే దొంగ. దొంగ కొట్టకండి, నేను లొంగిపోతాను, దయచేసి కొట్టకండి. ఒక్కొక్కరుగా కొట్టదు, అందరం కలిసి కొడదాం. మీరందరూ కాస్త ఆపండి, అంతా చట్ట ప్రకారం జరగనివ్వండి.
ఆటలతో పాటు పాటలు కూడా పాడదాం. వీళ్ళను మనం పోలీసులకు పట్టిద్దాం. చప్పట్లు కొట్టండి. అరే వద్దు బాబు, నా మాట విను. ఈ రోజు సంతోషమైన రోజు. పిల్లల్ని జైలుకి పంపకూడదు. చెప్పింది నిజమే బామ్మ. వీడు తప్పు చేశాడు. వీడిని పోలీసులకు అప్పగించాల్సిందే. మీకే తెలియకుండా ఎవరో మీ ఇంట్లోకి వచ్చారు కదా, అయినా కూడా మీరు అతన్ని కనిపెట్టలేదు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? అరే ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఇంటికి ఎవరెవరో బంధువులు వస్తూ ఉంటారు. ఎవరో ఏమిటో తెలియదు కదా, వాళ్ళలో ఎవరికి ఎవరు బంధువులో ఎవరికి తెలుసు. కానీ వస్తువులు పోయిన వెంటనే అది మాత్రం అర్థమైంది కదా మీకు. అరే మా బంధువుల్లోనే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటాం, అర్థమైందా? అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాము? అరే మీ అత్తగారి కళ్ళద్దాల్ని కూడా దొంగిలించాడు, అందులో నా చెప్పులు కూడా ఉన్నాయి. పైజామా? అరే పైజామా ఎవరు దొంగిలిస్తారు? అదే నా చేతికి ఏది దొరికితే అది తీసుకుని వెళ్ళిపోతానండి. ఆ తర్వాత వాటిని నేను అమ్మేస్తాను. రే అంతకు ముందే నీ కీళ్లు విరగొట్టి వాతలు పెడతాం రా, అప్పుడే నువ్వు బాగుపడతావు. అరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఊర్లో వాళ్ళు కాదు, వీళ్ళందరూ మా బంధువులు. మమ్మల్ని చూడ్డానికి వచ్చారు, ఎందుకంటే మాకు తిరునాళ్ళు కదా. ఇంతమంది బంధువులా? పండగ చేసుకుందాం. Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.